మామ 1000 రూపాయలు ఉంటాయి కానీ ఎందుకురా? బండికి 1000 రూపాయలు ఫైన్ కొట్టిండే పోలీసులు. ఇప్పుడు కట్టకపోతే ఇంకోసారి సీరణ మనకు బండి ఇవ్వడు మామ. సరేగా నా దగ్గర ఎక్కడరా? అరే మీ దగ్గర ఎక్కడ నైట్ మొత్తం తాగిన అరే నా దగ్గర ₹1 లేదా? నంబర్ ప్లాన్ ఉంది మామ. సరే చెప్పురా ప్లీజ్. ఏం లేదు మామ, పోలీసు గేట్ అప్లేద్దాం, మళ్ళీ పైసలు అడుగుదాం. నేను ఎత్తుకెత్తున్నా, నేను ఎస్ఐకి డబ్బెత్తా, నెంబరే కనబడుతుంది. కనీసం కానిస్టేబుల్ కదా అతను అదుకోను మీదేనండి. నెంబర్ సెట్ అయితే బాబు. మామ మన గ్యాంగ్ లో పెద్ద గొడ్డు నువ్వే ఉంటావే. ఎస్ఐకి అయితే భలే సెట్ అవుతావే. అమ్మ చూడవే బాబు, నిజం నువ్వు మెండి నాకు ఎస్ఐ నువ్వు కూడా మెండిపో. శేఖర్ మామ ఎస్ఐకి సెట్ అయ్యాడు, రాజుడేమో కానిస్టేబుల్ సెట్ అయ్యాడు. ఓకేనా? మరి మీర్రా మామ. ఇంటిగా నేను బైక్ మీద వస్తాం. బైక్ మమ్మల్ని బైక్ పక్కన పెట్టండి. రాగానే మమ్మల్ని ఒక్కటి వీక్ ఉండే అంటే మేము నమ్మిస్తాం, అడు చూసుకుంటాడు, మనకు పైసలు ఇస్తాడు. సెట్ రాజుగా మామ. అమ్మతో మనకి సిమ్యులేషన్ రా, నెంబరే గుంజరా. అయితే నేను కూడా కంపల్సరీ వస్తా మామ. పక్కా ఇవ్వరా. శేఖర్ మామ ఏ మాట కామాట కానీ సేమ్ కి కర్మసిన్ మెసేజ్ ఎక్కడ ఉన్నవే. ఏ ఊపుడు మామ, అమ్మతోడే మనిషి లెక్క మనిషి భూమి మీద ఉండరా మామ. అట్లంటే నువ్వు కూడా కర్మ సినిమాలో ఆ గుండా లెక్క ఉన్నావు చూడు. ఏ ఊకో మామ, గాలెక్క నేను గుండె మామ. నాకు ఒక డౌటే, మనం పోయి డైరెక్ట్ వాళ్ళని పైసలు అడుగుతాం కదా, వాళ్ళు ఏమన్నా అనుకోరా మామ? అరే టెన్షన్ ఎందుకురా, అందుకే మామ. మళ్ళీ ఏమైందిరా? రే మామ, నీ అవ్వగా ఎస్ఐకి సంఖ ఎరగా దండు ఉంది, ఏది చూడు దొరుకుతా బుక్ అవుతుంది, అర్థమవుతుందా? ఒక్క నిమిషం కొబ్బరితాడుతుందా? అరే అమ్మ తోడి భలే సెట్ అవుతుందిరా మామ. ఇది కట్టరా, కొబ్బరితాడు వేసి అవుతారు. కట్టు డబుల్ వేడు మామ. జేబులో పెట్టాలి. ఇదని పెడతారా? ఈ జేబులో పెట్టింది, జేబులో పెట్టు మామ. కొబ్బరితాడు వేస్తాయి ఇంటికి ఉంది. ఓకే నడుచుకుంటాం మరి స్లో మోషన్. రైట్ రెడీ 1 2 3. రెడీ 1 2 3. అరే మామా అట్ట నెంబర్ సెట్ అయిపోయింది. ఇది ఆపద పచ్చ దూపుదాం. డౌట్ వస్తే మా కుదవాలి. అరే 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 హెల్మెట్ ఏదిరా? సార్ ఇంటికాడ మర్చిపోయినా సార్ హెల్మెట్. లైసెన్స్ ఉందా? అవును సార్ లైసెన్స్ ఉంది సార్. ఈ ఆధార్ కార్డు ఇస్తున్నావు ఏంద్రా? సార్ నాకు ఇదే ఉంది సార్, ఒట్టు సార్. 1000 రూపాయలది? 1000 లేవు సార్, ఒట్టు సార్. ఇప్పుడు 500 ఇయ్యు. అమ్మతో కూడా సార్ 500 కూడా లేవు సార్ నా దగ్గర. 200 అన్నీ రా కనీసం. 200 సార్. సార్ ఇవి నేను సార్ పెట్రోల్ ఉంచుకున్నా సార్, నేను 70 రూపాయలు ఉన్నాయి సార్. కొత్త బండి 70 రూపాయలు ఉండుడేంద్రా? సార్ ఈ బండి కూడా సేఫ్ అయి అడకచ్చుకున్నా సార్ మా ఫ్రెండ్ గారిని. కరెక్ట్ పోరాళ్ళ కాలేజ్ టైంకి వెళ్ళినావు, సైట్ కొడుతుంది కదా సార్. నేను చూస్తే నేను చూస్తే గోస్ అనిపిస్తుంది. 20 రూపాయలు ఉంచుకో, ఏమన్నా కాకపోపు. థ్యాంక్ యూ సార్, మీరు దేవుడు సార్. ఉన్నాయి 70 రూపాయలు, ఆడికి 20 రూపాయలు ఇస్తున్నావా? కాదు మామా, అంత గోస్ అనిపిస్తుంది మామా. మొత్తం మన మొక్కలు చూసినా ఎంత గుంజుకపోయా, మన అయ్యల మొక్కలు చూసినా ఎంత గుంజుకపోయా. పైసలు ఎంత అవసరం మనకు? కాదు మామా అని బాధ చెప్తే పానమంతా కలగల. బట్ ఇచ్చిన 70 రూపాయలు 20 పెట్టిస్తారో అర్థం కాదు.
పొద్దుగాల నుంచి నీరు పడుతున్నాం అర్థమైతలేదు నీకు కొంచెం సారీ మామ ఏమనుకోకు మామ అవి పైసలు పైసలు నువ్వు తీసుకుంటున్నావు నీకు పట్టు నువ్వు కదా మెండి కానీ పెద్ద మెండు పెట్టి మాట కామాట మామ గట్టిగా నేను కా మామ మరి గట్టిగా బండాపు లైసెన్స్ దివా లేదు సార్ కొన్ని ఆర్సీ లేదు సార్ మరి సీ బుక్ లేదు సార్ అయితే 500 లేవుగా సార్ ఫోన్ పే లేదు సార్ కనీసం గూగుల్ పే లేదు సార్ కనీసం బండ్లో పెట్రోల్ అని ఉందా లేదుగా సార్ అయితే బండి కానిస్టేబుల్ సార్ బండి పెట్రోల్ ఉన్నదో లేదు చెక్ ఓకే సార్ ఉంది సార్ ఉందా అయితే బండి పక్క పెట్టా సరే మీరిద్దరు వెళ్ళి బండి పెట్రోల్ ఉంది సార్ మీ బూట్లు సార్ లేవు సార్ ఏంటి సార్ కొబ్బరి తాడు సార్ సార్ అయిపోయింది సార్ నేను వెళ్ళిపోవాలి నడు పో పెట్రోల్ సార్ లేదు సార్ खोया रे कोई कोई खोया हमारे समदमा कोई कोई సార్ నేను డాక్టర్ని సార్ నువ్వు డాక్టర్ అయితే ఏంది యాక్టర్ అయితే ఏంది కానీ లైసెన్స్ ఉందా లైసెన్స్ లేదు సార్ పోనీ హెల్మెట్ ఉంది సార్ ఏది మరి సార్ ఇంటికాడ ఉంది సార్ ఇంటికాడ గుడ్లు పెడుతుందా హెల్మెట్ సార్ నెత్తిలో పుండ్లు అయినాయి సార్ డాక్టర్ కూడా ఎత్తుల పుండ్లు అయితే అదే సార్ నెత్తిలో పుండ్ల కొరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్ అదే ప్రాసెస్ నడుస్తుంది సార్ సరే 500 పైసలు లేవు సార్ నా దగ్గర డాక్టర్ దగ్గర కనీసం 500 లేకపోతే ఎట్లుంటుంది ఇజ్జత్ పోతుంది సార్ ఎవరికి జ్వరం రాస్తలేదు సార్ గిరాకీ లేదు సార్ వాతావరణం మంచిగా ఉంది కాబట్టి అందరూ మంచిగా ఉంటుంటారు సార్ ఓడి వేయించుకుంటారు సూదులు కానిస్టేబుల్ సార్ జ్వరం వస్తుందండి అవు సార్ 3 రోజుల నుంచి పానం అంతా సమసమా బొక్క జ్వరం కొట్టి మునుగుతుంది కాలు ఎదులు గుంజుతున్నాయి సార్ నిలబడి జ్వరం సూదులు ఉన్నాయన్న అవును సార్ ఉన్నాయి సార్ సరే మావనికి ఒక 2 సూదులు ఓకే సార్ తక్కువ అవుతుందా మరి ఇది అవును సార్ తక్కువ అవుతుంది సార్ ఒక్కటి సెకండ్ తక్కువ అవుతాయి మరి నీ పుండెందుకు తక్కువ అవుతుంలే పోయి సార్ నా పుండ్లు కొద్దిగా మెండు సార్ అందుకే తగ్గాయి డాక్టర్ కొంచెం మెల్లగా ఓడు బాగా నొప్పి ఓకే సార్ మెల్లగా మంచి సూర్యనా లేకపోతే మరి పైసలు అడుగుతారని సార్ నంబర్ ఎక్స్ చూసారు నువ్వు వెయ్యంగా ఒక గంటకి నంబర్ ఎక్స్ మెల్లగా ఓడు సార్ మా సూది పైసలు సార్ డాక్టర్ సాబ్ బండి పక్క పెట్టు అది సార్ ఫ్రీ చేసిన అవును సార్ పెట్రోల్ అయిపోయింది 2 కిలోమీటర్ నుంచి నువ్వు కూడా వస్తున్నా సార్ అయ్యో పాపం సరే సార్ ఇక నీ దగ్గర ఏం తీసుకుంటాం కానీ పెట్రోల్ పోసుకొని పో థ్యాంక్ యూ సార్ ముంగట పెట్రోల్ బంకులో పోసుకుంటా సార్ పెట్రోల్ బంకులో కాదు ఇక్కడనే పోసుకో అగో ఇక్కడెక్కడ సార్ మొత్తం జంగల్ ఉన్న పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది సార్ అమ్మ తోడు సార్ మీరు దేవుడు సార్ మీరు చాలా గ్రేట్ సార్ నిజంగా మీ అసంటి పోలీసులు ఉండడు మాకు చాలా అదృష్టం సార్ మీరు సింగం సినిమాలో హీరో సార్ సార్ థ్యాంక్ యూ సార్ హాఫ్ లీటర్ కదా 500 సార్ ఫ్రీ కదా సార్ కాదు సార్ హాఫ్ లీటర్కి 500 లీటర్కి లేదు సార్ బయట షాపులో లీటర్కు 100 రూపాయలే కదా సార్ హాఫ్ లీటర్కి 500 ఏంటి సార్ ఇక్కడ అంతే సార్ సార్ నా 100 రూపాయలు ఉన్నాయి సార్ అయితే బండి పక్క పెట్టి సార్ ఈ సింగల్ సింహంలో సింగం కాదు సుశోధంలో ప్రకాశరాజు గారు అడ్డున్నాడు అయితే మనం దాగుడు ఎప్పుడు తిరుగుడు ఎప్పుడు బిర్యానీ ఎప్పుడు రా ఓడు అత్తలేడు వీడికి ఎందుకు పట్టుకొచ్చిరా మీరు ఈడు పట్టుకొచ్చింది అమ్మతో రాబాయి రోడ్డుకు చిన్న మంది తిరిగారు నీ అబ్బా పెద్ద రోడ్డు కట్టే మనం దొరికిపోమా నీకు తెలియలేదు మరి ఎవడు వచ్చిర్రా ముగ్గురు వచ్చిర్రు ఒకటి 50 బందా ఒకటి డాక్టర్ ఈ ఏషియన్ స్కానర్ తీసుకొచ్చాం ఇది చెట్టు కట్టి తీసుకొచ్చాం అమ్మా అందుకని 50 ఉన్నాయట
నీ 50 30 తీసుకుంటే మన 1000 ఎప్పుడు జమ అవుతాయిరా? సరే కానీ వీటి నేను పెట్టుకుంటా కదా చెప్తున్నా. సార్ నా దగ్గర ఏం లేవు సార్. లైసెన్స్ ఏది సార్ నా దగ్గర ఏం లేదు సార్. అర్జెంట్ పోవాలి సార్. ప్లీజ్ సార్, కావాలంటే చలాన్ వేసుకోరు సార్. కానిస్టేబుల్ సార్, ఇంకా 500 చలాన్. ఆల్రెడీ వేసినా సార్. వెరీ గుడ్. ఎప్పుడు వేసిరు, ఎక్కడ వేసిరు సార్? ఆల్రెడీ చలాన్ పడ్డది, 500 కట్టు. మీ దగ్గర మిషనే లేదు కదా సార్? తమ్మి, ఇది ఆల్రెడీ ఆటోమేటిక్ వేసుకుంటది కానీ నువ్వు ఫస్ట్ 500 కొట్టు దీనికి. అదేం సార్, ఏదో దుకాణం స్కానర్ లెక్కుంది. దుకాణంలో అరే అది కొత్త సెక్షన్ వచ్చిందిరా. నువ్వు ఎమర్జెన్సీ అంటున్నావు, లంచ క్వశ్చన్లు అడుగుతున్నావు ఎవరా? అది సార్, కొడతా సార్, కొడతా సార్. వంశీ కిరాణం కొట్టవారా? కొట్టే సార్. ఏంది అన్ని నంబర్ ఎక్కున్నాయి కానీ షూర్ లేవేం సార్? ఏమడిగినారా? ఏం లేదు సార్, ఏం లేదు సార్. కాదమ్మా, ఈ డ్రెస్ ఇవన్నీ తెచ్చుకుని ఒక షూలు మర్చిపోతారు. ఈ డ్రెస్ కోసం ఎంత తిప్పలాడో తెలుసా? 12 నంబర్ షూ ఏదో దొరుకుతుంది. సరే కానీ మామ, కూడా నత్తే మంచిగా మేనేజ్ చేయి. లైసెన్స్ ఇవే జల్దీ. ఆర్సీ లైసెన్స్ బండి పేపర్ ఏది? ఆర్సీ అంటే బండి పేపరే సార్. అదే అదే ఎక్క మాట్లాడక. ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయా? 500 అన్నీ ఉన్నాయి కదా సార్. 500 ఎందుకు ఇచ్చుడు నేను? వేసుకొని వస్తారా సార్? గరం ఉన్నాడు, 500 ఇచ్చి పూజ దగ్గరికి. హలో సార్, అన్ని నాకు 500 ఎందుకు ఇచ్చుడు? ఇచ్చుడే అవన్నీ నడాయి. ఎందుకంటే నువ్వు రూల్స్ పాటిస్తలేవు. హలో సార్, అన్ని ఉన్నాయి, ఇంకే రూల్స్ పాటిస్తలేదు చెప్పండి. ఇది ఏంటిది? బండి సార్. దానికి ఎన్ని టైర్లు ఉన్నాయి? 2 టైర్లు ఉన్నాయి. 2 టైర్లు ఉంటే బండి మీద 2 పోవాలని కొత్త రూల్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు సార్? మీది ఏ స్టేషన్? మీది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ అదే సార్. ఏ పోలీస్ స్టేషన్? మా మండల్ పోలీస్ స్టేషన్. అదే ఏ మండల్ అంటున్నా? మీదే మండల్. మాది కడెం మండల్. అయితే మాది కానాపూర్ మండల్. అట్లనా? ఖానాపూర్ చేయ గారు మా ఫ్రెండే. నేను ఫోన్ మాట్లాడతా ఒకసారి. చేసుకో. నేను భయపడతాను అనుకున్నావేంది? అమ్మతో భయం పడుతుంది. నువ్వు మెండుగానివి, నువ్వు కదినికి భయపడతావు నాడు నువ్వు. అరే మామ, లట్టిగాడు పొట్టుగాడు గాడు తెలుసు, గీడు తెలుసు, గాళ్ళకి భయపడతామా? మేము లేమా? అంతే కదా, నేను కూడా భయపడ. హలో చేయ గారు, నమస్తే.